షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic for today is outside the church walls. Outside the church walls. The text is from Paul's epistle to Galatians chapter 6 verse 10. అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. అవుట్సైడ్ ద చర్చ్ వాల్స్, చర్చి గోడల వెలుపల. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహము చేరిన వారి ఎడలను మేలు చేయదము. యాజ్ ఆపర్చునిటీ లెట్ us do good to all. Let us do good to all. మనకు వాక్యాలు గమనించినప్పుడు సమయం దొరికిన కొలది యాజ్ ఆపర్చునిటీ దేవుడు ఎన్నో అవకాశం ఇస్తాడు. Outside the church walls, there are many needy people who are looking for help. సహాయం ఎదుర్కొనే వారు ఎందరో ఉన్నారు. సంఘం వెలపట వారు ఎందరో ఉన్నారు. Christians must are content to stay within the walls of the church. మనము గుడి లోపలనే, గుడి గోడల లోపలే ఉండటానికి ఇష్టపడుతున్నాం, మనం ఆశిస్తున్నాం. కానీ వాక్యభావం గమనించినప్పుడు గలతీ పత్రిక 6వ అధ్యాయము ఈ 2వ వచనంలో మనం చూసినప్పుడు ఒకని భారమును ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమను పూర్తిగా నెరవేర్చుడి. బేరింగ్ వన్ ఇస్ బర్డన్స్, మేబీ ఫైనాన్షియల్ బర్డన్స్, మేబీ అదర్ థింగ్స్. దట్ షుడ్ బి ది యాటిట్యూడ్ ఆఫ్ ద చర్చ్, ఎ బిలీవర్. అలా కాకుండా మనం స్వార్థంగా జీవించినట్టయితే దేవుడు సంతోషించాడు. ఇది చర్చ్ డూయింగ్ టుడే, ఆర్ యు డూయింగ్ దట్ వర్క్ టుడే? లవ్ డిమాండ్స్ యువర్ లవింగ్ డీడ్స్. అగపే లవ్ డిమాండ్స్ లవింగ్ డీడ్స్. దైవిక ప్రేమ, ప్రేమపూర్వకమైన కార్యాలు జరిగించాలని డిమాండ్ చేస్తున్నది, ఒత్తిడి చేస్తున్నది. పౌలు అంటారు, ద లవ్ ఆఫ్ గాడ్ కన్స్ట్రెయిన్స్. క్రీస్తు ప్రేమ మనం బలవంతం చేస్తుండగా మనము అందరికీ మేలు చేయాలని, కేవలం విశ్వాస గృహాన్ని చేరిన వారి పట్ల మాత్రమే కాకుండా అవుట్సైడ్ ద చర్చ్ వాల్స్ ఉండి ఎక్స్టెండ్ అవర్ హెల్పింగ్ హ్యాండ్. లుక్ అప్ టు యువర్ బ్రదర్స్ నీడ్స్. మీ ప్రియ సహోదరుల యొక్క అవసరతలను మీరు ఒకసారి గుర్తించండి. టెల్ దెమ్ యు లవ్ దెమ్ ట్రూలీ. నిజంగా ప్రేమిస్తున్న విషయం చెప్పగలగాలి. ప్రూవ్ యువర్ లవ్ బై ద డీడ్స్ యు డూ, బై ద డీడ్స్ యు డూ. మన ప్రేమ వరపట ఎంత నిజమైనదని మన క్రియల ద్వారా నిరూపించుకోవాలి. A world in despair needs church that cares. నా ప్రపంచం ఎదురు చూస్తున్నది ద చర్చ్ దట్ కేర్స్. సంఘం అనగా నువ్వు నేనే. కాబట్టి లోకం ఎదురు చూస్తున్నది. ఎలా మనం స్పందించాలి? యేసుక్రీస్తు చక్కటి ఉపమానం చెప్పాడు. హూ ఇస్ మై నైబర్? నా పొరుగువాడు అన్నప్పుడు ఆయన చక్కగా చెప్పాడు, నిస్సహాయస్థితుల్లో ప్రతి వాడే మన పొరుగువాడు. కాబట్టి దేవుని ప్రేమించాలి. వర్టికల్ హారిజాంటల్, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలని వాక్యం జ్ఞాపకం చేసుకుంటూ, వాడు ఏ జాతి వాడిని కావచ్చు, ఏ మొదటిసారి కావచ్చు, మనవాడే తరతమ భేదాలు లేకుండా ప్రూవ్ అవర్ లవ్ బై ఎక్స్టెండింగ్ అవర్ హెల్పింగ్ హ్యాండ్. అపొస్తలుడు కొరింథీ సంఘానికి రాస్తాడు 2వ పత్రిక 8వ అధ్యాయంలో మాసిదోనియ సంఘముల గురించి రాశాడు. ఆ నిరుపేద సంఘం అయినప్పుడు కూడా, యెరూషలేములో కరువు సంభవించినప్పుడు నిజంగా అక్కున్న వారికి వారి యొక్క నిరుపేదతనంలో దాతృత్వం విస్తరించింది. వాళ్ళు సహాయం చేశారు అవుట్సైడ్ ద చర్చ్ వాల్స్. నిరుపేదలు కానీ
ఆ నిరుపేదలు కూడా దేవుని ప్రేమను క్రియాపూర్వకంగా పంచుకున్నారు. కాబట్టి మనం కూడా యాజ్ ఆపర్చునిటీ లెట్ us do గుడ్ టు ఆల్. అందరికీ మనం చేయాలి. యేసు ప్రభువు గమనించినప్పుడు లూకాసు సువార్త రాశాడు, అందరికీ మేలు చేయొచ్చు. దట్ షుడ్ బి అవర్ లైఫ్ స్టైల్, టు డూ గుడ్ టు ఆల్ పీపుల్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, కలర్ అండ్ క్రీడ్. ఆ రీతిగా చేయడం పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచును గాక. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు, స్తుతిస్తూ తండ్రి. సంఘం వెలపట ఎందరో ప్రభా నిస్సాహితులు పడిన వారు ఉన్నారు తండ్రి. వారికి ఆపనాస్తాను అందించిన కృప దయచేయండి. మీ ప్రేమను క్రియాపూర్వకంగా క్రియలను చూపించిన శక్తి మాకు ఇవ్వగలను. స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం వింటూ ప్రతి బిడ్డను దర్శించి దీవించమని మీ మాదిరిని అనుసరించిన అందరికీ మేలు చేస్తున్నాయినా ఒకరి భారంగా భరించి మీ యొక్క నియమాన్ని సంపూర్తి చేయటకు ఆత్మశక్తి ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.